ఓం శ్రీ మాత్రే నమః. జయ దుర్గే దుర్గతి నాశిని. నేను ఏ సమావేశం పోయినా నా వాణి సూటిగా ఉంటుంది, గుండెకే తగులుతుంది. మీలో ఉన్న ప్రతి ఒక్కరు నీకే చెప్తున్నా అనే విధంగా మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో సర్వసంగ పరిత్యాగి యతీశ్వరులు సన్యాసులు మీ ప్రాంతంకి వచ్చినారు. ఒకసారి జయ ధ్వనాలు చెప్దాం, మళ్ళా నేను నా ఉపన్యాసంకి వస్తాను. సియావర రామచంద్రకే, పవన సుత హనుమాన్ కే, తులసి మాతా కే, గో మాతా కే, గంగా మాతా కే, అఖండ భారత్ కే. ఈరోజు నేను సుమతి శతకాలు నీతి వాక్యాలు చెప్పడం కాకుండా హిందూ ఏ పరిస్థితులు ఉన్నామో, ఏ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాం, మనం ఏం చేయాలా, ఏం చేస్తే బతికి బట్టగడతాం, అది చెప్పడానికి వచ్చిన, అది మాత్రమే చెప్పడానికి వచ్చిన. సమాధానులై వినండి. మొదట భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని మనం పఠించుదాం. క్లైవ్యం స్మగమం పార్థ నైతత్యుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ట పరంతప. 700 శ్లోకాలతో కూడిన గ్రంథరాజము యొక్క సారమంతా కూడా ఈ ఒక్క శ్లోకంలోనే ఇమిడి ఉన్నది. ది మెసేజ్ ఆఫ్ భగవద్గీత, ది మెసేజ్ ఆఫ్ ఫియర్లెస్నెస్. అర్జున, నా తండ్రులు తాతలు చుట్టాలు పక్కాలు ఉన్నారు, నేను యుద్ధం చేయను, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, ఈ ఇంద్ర పదవి లాంటి ఇది కూడా అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చిందయా నీకు ఈ దౌర్బల్యం, ఈ పిరికితనం, ఈ మోహం అన్నీ తీసిపడేసి యుద్ధానికి సిద్ధంగా, యుద్ధం చేయి, కర్తవ్యోన్ముఖంగా అని చెప్పింది. ఈ ఒక్క శ్లోకం మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం లలితా సహస్రనామం చదువుతారా? మీ దాంట్లో ఎవరన్నా లలితా సహస్రనామం చెప్పండి, చేయొద్దండి. ఎంతమంది? 6 మంది. సరే, పర్వాలేదులే. మనము ఏమి పట్టుకోవాలో అది పట్టుకుంటలేం. మనం హిందువులము దేన్ని పట్టుకుంటే మన తలరాత మారుతుందో, మన జీవన విధానం మారుతుందో అది తప్ప ప్రతి ఒక్కదాన్ని పట్టుకుంటాం. మనం ఏం పట్టుకున్నాం ఇప్పుడు? ఫోన్ అందరు పట్టుకుంటారు, కానీ మనం సోషల్ మీడియాకి బానిసైనం, సీరియల్కి బానిసైనం, సినిమాలకు దాసైనం, ప్రతి ఒక్క దానికి మనము దాస్యం చేస్తున్నాం. మనము ప్రతి ఒక్కటి మనిషికి ఉపయోగపడమే వస్తే. ఇప్పుడు మనకు అగ్గి ఉన్నది, మంట, దాంతోనే వంట చేసుకోవచ్చు, ఇతరులను తగలబెట్టవచ్చు. ఎప్పటి వరకు మనకు ఉపయోగపడుతుందో అంతవరకే ఉపయోగించాలి, కానీ ఆ వస్తువులకేనో బానిస కావద్దు. ఆ సోషల్ మీడియాకి అందరం వాడతాం సోషల్ మీడియా, కానీ దానికి బానిస కావద్దు. ఆ ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పట్టుకోవాల్సింది ఏంది? భగవద్గీతను పట్టుకోలే, రామాయణాన్ని పట్టుకోలే, మనం భారతాన్ని పట్టుకోలే. చెప్పినాం కదా ఏం పట్టుకోవాల్సిందో అది వదిలేసి పనికిరానివన్నీ మనం పట్టుకున్నాం. మళ్ళీ ఎవరు పట్టుకున్నారు? వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు ఈ పిల్లలను కంట్రోల్ చేయండి అయ్యా. ఎవరు? హిందువులు తప్ప వేరే మతస్థులందరూ ఏమి పట్టుకోవాలో పట్టుకున్నారు. చిన్న పిల్లలకు కూడా ఉగ్గు పాలతోనే హిజాబ్ ఎట్లా వేసుకోవాలా, 5 సార్లు ప్రార్థన ఎట్లా చేసుకోవాలా, ఎక్కడ పోయినా సంఖ బట్టలు ఉంటుంది, ఇట్లా వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తారు. ఇంకొక బ్యాచ్ ఉన్నది, వారం వారం పోతారు తెడ్డ బట్టలు వేసుకొని, చేతిలో గ్రంథం పట్టుకొని. మనం పోతున్నామా? మనము పోతాం. పోయినా కానీ గుడిలో పోవాలా, ప్రసాదం తీసుకోవాలా, భజనలు చేయాలా, ఉపన్యాసాలు వినాలా, వచ్చేయాలా. మనము దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని ఏం చేయాలో చేస్తలేమో, వాళ్ళు చేస్తున్నారు. కత్తులు నోరాలా, రాళ్ళు జమ చేయాలా, ఇంకేం చేయాలో చేస్తుండ్రు.
మనం ఏం చేస్తున్నాం? ఇంతకుముందు మన పూర్వీకులు చేసిండ్రు, మన వంశస్థులు చాలా చేసిండ్రు, మనం చేస్తలేం. మనం హిందూ అనే మర్చిపోయినాం. ఈరోజు నువ్వు నీ పేరు సలీం కాలేదు, అక్బర్ కాలేదు, బాబర్ కాలేదు, నువ్వు శివునిగానే ఉన్నావు, రామునిగానే ఉన్నావు. ఎందుకున్నావు? నిన్ను నిలపడానికి నీ పూర్వీకులు అనేకమైన త్యాగాలు చేసినారు. రొట్టె ముక్కిస్తారా మతం మారు, సంపకుండా వదిలేస్తారా మతం మారు అంటే మారలేని పూర్వీకులు నీ తాతలు ముత్తాతలు నిల్చున్నారు, తల దగ్గోసుకున్నారు, చచ్చిపోయారు, కానీ నిల్చున్నారు. ఆ త్యాగం యొక్క ఫలితం వలన నువ్వు ఈరోజు రాముడిగా ఉన్నావు, కృష్ణుడిగా ఉన్నావు, శివునిగానే ఉన్నావు. షేక్ అబ్దుల్లా కాలేవు నువ్వు, సల్మాన్ కాలేవు నువ్వు. నీ వ్యక్తిత్వం గుర్తుంచుకో. నీ యొక్క హిందూ యొక్క పరిచయాన్ని చేయను. నువ్వెక్కడరా హిందువు యొక్క పరిచయం చేస్తున్నావా? నువ్వు హిందూ యొక్క పరిచయం చేయంటే చేస్తలేరు మీరు. బొట్టు పెట్టుకోనికి మీకు సిగ్గు. ఇంతకుముందు నేను ప్రతి సభలో పోయినా కొన్ని విషయాలు ఖచ్చితంగా నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్త్రీ అంటుండే ఇంతకుముందు మన హిందూ స్త్రీ అమ్మలక్కలు, అరే ఏందిరా నాకు బొట్టు అయింది, నా మొగుడు చచ్చిపోయాడు అని ఒక బాధ ఇంకోటి ఎక్కటి ఉన్నది. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం మీద కూర్చోలేను, ఒక కేదారేశ్వర వ్రతం కూర్చోలేను, ఏ నోములలో కూర్చోలేకుండా, భర్త లేకుండా ఒంటరిగా మిగిలినరా, బొట్టు పెట్టుకోలేను, పూలు పెట్టుకోలేను, గాజులు వేసుకోలేను, అంత బాధపడ్డది. ఇప్పుడు మనం ఎట్లున్నాం? పొద్దున్నే ఒక ఇంటి నుంచి ముగ్గురు విధవరాలు బయలుదేరుతారు. ఒకరు కాలేజీ పోతారు, ఒకరు ఆఫీస్ పోతారు, ఒకరు బయట బజార్కి వస్తారు. ఒక్కటి నొసట ఓ బొట్టు ఉండదు, గాజులు ఉండదు, కమ్మలు ఉండదు, గజ్జలు ఉండదు. హిందూ అని చెప్పి ఏ చిహ్నం ఉండదు. మర్చిపోయినాం మనం. 10 ఏళ్ల కిందనే బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినాం. ఎట్లా తయారవుతుర్రా మీరు? పాషాండుల్లాగా తయారవుతారు. పాషాండులు అంటే తెలుసా? వాళ్ళకు దేవుడు ఉండదు, దయ్యం ఉండదు, బొట్టు ఉండదు, కట్టు ఉండదు, ఏముండదు. ఆ విధంగా తయారవుతున్నాం మనం. సనాతన ధర్మం యొక్క వైభవాన్ని పరిచయం చేస్తున్నామా మనం? గుడ్లకు పోతున్నాం మనం. వైకుంఠ ఏకాదశికి పోతాం, శివరాత్రికి పోతాం, 2 కిలోమీటర్ల వరకు లైన్ కడతాం, జై శ్రీరామ్ అని ర్యాలీలు చేస్తాం, బైక్ ర్యాలీలు చేస్తాం. గౌలీగూడ నుంచి తాడ్వాన్ వరకు చేస్తాం. 10,000 మంది 20,000 మంది ఉంటారు. పోయిన వారం నువ్వు ఏ గుడికి పోయినావో అదే గుడి పైన వచ్చి తురుష్కులు దాడి చేస్తారు, మన దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తాడు. ఈ 10,000 మందిలో ఒక్కడు కనిపించాడు. ఇదా హిందుత్వం అని అడుగుతున్నా. ఏ తెల్లని అంటదా? పోండ్రా ఒక 20 మంది 30 మంది పోయి మన గుడి కాడ నించోండి, మన రాముని వాళ్ళ గుడి కాడ నించోండి, వాళ్ళు తురుష్కులు వస్తారంట. మన ఎల్లమ్మ గుడి కాడ ఉండరా ఒక 50 మంది పోయి కట్టెలు కతార్లు పట్టుకొని ఉండండి అంటే రమీడు ఎవరన్నా పోకండి అటు సైడ్ లల్లీలు అవుతున్నాయంట, పోకండి అని ఇంట్లో వేసి లోపల పెడతావు. ఇదా మనం వీరులను పరిచయం చేసే భావన ఇదేనా అంటున్నా. మనం ఎట్లయిపోయినామంటే మనకిద్దరు హమ్దో హమారేదో బస్. లోకం ఏమన్నా కానీ నేను తింటా, నేను తాగుతా, మంచిగా ఉంటా, ఒక పెప్సీ బాటిల్ తెచ్చుకుంటా, ఒక చికెన్ తెచ్చుకొని తినుకుంటా కూర్చుంటా. లోకం ఏమన్నా కానీ నేను, నా పిల్లలు, నా భార్య మంచిగా ఉన్నా. ఇదారా హిందుత్వం? వాళ్ళు ఏం చేస్తారు చూడండి. సమకాలీన ప్రపంచంలో వాళ్ళ పరిచయం చూడండి మీరు. ఓల్డ్ సిటీలకించి ఎలగొడితే బోయిన్పల్లికి వనస్థలిపురంకి వస్తారు. కాశ్మీర్కించి పారగొడితే వచ్చేస్తారు. బెంగాల్ నుంచి ఎలగొడితే వచ్చేస్తారు. కేరళ నుంచి ఎలగొడితే వచ్చేస్తారు. తమిళనాడు నుంచి ఎక్కడెక్కడ పారిపోతారు. భారతదేశం మొత్తం వదిలేసి హిందూ మహాసముద్రంలో దుంకి సస్తారా? ఏం చేయాలో దీనికి పరిష్కార మార్గము మీ పిల్లలకు ఉగ్గు పాలతో నేర్పండి. ఇప్పుడు మొట్టమొదట దేవాలయాన్ని ఆధారం చేసుకున్న ప్రతి ఒక్క హిందూ బిడ్డకు హనుమాన్ చాలీసా రావాలి. నోటి మీదనే 40 పద్యాలు టకటక చెప్పగలగాల. అది మన పిల్లగాని యొక్క పరిచయం. వాళ్ళు చెప్తారు, చక్కగా చెప్తారు వాళ్ళు, మనం చెప్పేరా. 700 శ్లోకాలు ఉన్న గ్రంథరాజ్యంలోకించి మన పిల్లలకు 10 శ్లోకాలు నేర్పియాలి. అది మన పరిచయం, మన బిడ్డల యొక్క వారసత్వం. నువ్వేం చేస్తున్నావు? తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను, పొలాలను తెగ నమ్ముకొని
సాటి హిందూ కడుపు కొట్టి సాటి హిందూకి అన్యాయం చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నాం, ఫామ్ హౌస్లు కొంటున్నాం, ఇల్లులు కొంటున్నాం, ఆస్తులు కొంటున్నాం. ఎన్నడన్నా మన సాటి హిందూ బిడ్డ పెళ్ళికి ఏమన్నా పుస్తకమెట్టకు సాయం చేసినావా? గరీబ్ బిడ్డకు ఓ రిక్షా కొడతాడు వాడు, నేను యేసుప్రభువుని నమ్ముకుంటా, బాప్టిజం చేస్తా, వాళ్ళు నాకు అన్నీ సాయం చేస్తా అంటే వద్దురా, మా దగ్గర కూడా మా హిందువులలో కూడా ధనం ఉంది, మేము చేస్తాం, మేము ముందడుగు వస్తాం, నీ బిడ్డ పెళ్ళికి పుస్తకమెట్ట మేము చేపిస్తాం, అందరం నించుంటాం. ఎన్నడన్నా మన హిందూ బిడ్డ ఆరోగ్యం బాగాలేకపోతే నిరుపేదలకు ఎన్నడన్నా ఒక రూపాయి విధిస్తామా? మనం వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటాం, ఇన్నోవాలో ఫార్చున్లో తిరుగుతాం, కడియాలు గిడియాలు వేస్తాం. ఇంతలో మన హిందువుల పరిచయం ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది మన హిందువుల పరిచయం? సాటి మనిషికి మనం ఉపయోగపడం, ఎక్కడో కనిపించని దేవుని గురించి మనం పోతాం. అయ్యప్ప మాల వేసుకొని శబరిమల దీక్షలు చేసుకొని ఎంతోమంది పోతారు 18 మెట్లెక్కి. పోంగని 18 మెట్లెక్కగానే అక్కడ ఒక వాక్యం కనిపిస్తుంది, తత్వమసి, అది నీవై ఉన్నావు. అయ్యప్ప అంటాడు, నన్ను చూడనీకి వచ్చినవరా ఎంత దూరం, నేను నీలోనే ఉన్నా నువ్వు నన్ను గుర్తుపడతలేవు. ఎప్పుడైతే నువ్వు పవిత్రునివి, నిస్వార్థపరుడివి, త్యాగీశ్వరుని అవుతావో నేను నీ హృదయంలో వచ్చి నిల్చుంటా. అట్లా కాకుండా చిరుతపులికి ఎన్ని మచ్చలు ఉన్నాయి అన్ని బొట్లు పెట్టుకుంటా, తింటా తాగుతా, దేవుడా దేవుడా అని గంట కొడతా. సాటి మనిషిని పట్టించుకోవు. మల్ల మాడే ఎండ, ఈ ఎండాకాలంలో ఎన్నడన్నా మనకు కనిపించిన ఒక కుక్కకో ఆవుకో ఎన్నడన్నా మనం ఒక నీళ్లు పోసినామా ఈ చేయితోని? ఇంత ముద్ద అన్నం పెట్టినామా? ఒక రొట్టె ఇచ్చినామా? ఈశ్వర సర్వభూతానాం, నేను ప్రతి ఒక్క చరాచర ప్రాణులలో ఉన్నా, ప్రతి ఒక్క ప్రాణిలో నేను ఉన్నా వింటున్నామా? మనం దేవుని ఏం చేసినాం? ఆ విగ్రహానికి పరిమితం చేసినాం. తాడ్మన్ వీరాంజనేయాన్ని ఆ విగ్రహానికి చేసినాం. ఆయన అంటుండు, తత్వమసి నీలోనే ఉంటారా, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు చూసినా అందందే ఉన్నా, నేను సర్వం వ్యాపించి ఉన్నా, నేను సర్వవ్యాపకుణ్ణి. లేను సర్వవ్యాపకుని కాదు, ఆ గుడిలో మాత్రమే ఉంటావు, ఆ గడప దాటి రావని మీరు అంటుండ్రు. ఏ విధమైన భావజాలం అంటే మనకు సర్వేశ్వరుడైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అనంతుడైన భక్తుని యొక్క ప్రేమకు చలించి, భక్తుని యొక్క ప్రేమకు బంధితుడై ఆ అనంత జలరాశి ఒక చోట వచ్చి గడ్డ కడుతుంది. ఎందుకు అంటే భక్తుని యొక్క భక్తి అనే శీతోష్ణానికి, ఆ చలికి అయినా వశుడవుతాడు, ప్రహ్లాదునికి అయినా వశుడయ్యాడు. ఇప్పుడు మీరు ఉన్నది అమ్మ ఉన్నది, అమ్మని అడుగుతున్నా నేను. ఓ పసిబిడ్డ ఉన్నాడు, వాడు పాకులాడుతుండు, వాడు అమ్మ ఒడి చేరగలుగుతాడా? వాడు అమ్మ దయదలిచి వాడిని ఎత్తుకుంటే తప్ప వాడు అమ్మ ఒడి చేరలేడు. మన సాధనలతోని, మన జపం తపంతోని అనంతుణ్ణి మనం ప్రసన్నం చేసుకోగలుగుతామా? ఆయన దయదలిచి కృపతోని, ఆయన కృపామయుడు అంటారు, ఆయన మనను ఒక వంగి చేయి తీసుకొని ఎత్తుకుంటే తప్ప ఆ భగవంతుని దగ్గర చేరలేం మనం. వీడేమనుకుంటాడు, నా శక్తితోని, నా బలంతోని, నా సాధనతోని, నా తపస్సుతోని దేవుని ప్రత్యక్షం చేసుకుంటా. ఎన్నడి కాదు, ఈశ్వరుని యొక్క కృప అనే నియమమే మనకు వర్తిస్తుంది తప్ప శీల శక్తి చేత, సాధన శక్తి చేత నువ్వేం చేయలేవు. మా అంటే దేశ పునర్నిర్మాణంలో నువ్వు ఉపయోగపడతావు నీ శీల శక్తి చేత, సాధన శక్తి చేత. కాబట్టి మన యువకులు, హిందూ యువకులు ఏం చేస్తున్నారా మీరు అంటే, ఏమీ లేదు, ఏం చేస్తలేము, చేయాల్సింది తప్ప అన్నీ చేస్తాం మేము. ఏది చేయాలో అది తప్ప అన్నీ చేస్తాం. ఏ సభ అయినా నేను చెప్తున్నాను, 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల, 45 ఏళ్ళ లోపల ఎవరున్నారో మొట్టమొదట మనం చేయాల్సిందే జిమ్ములలో చేరాలా, వ్యాయామశాలలో చేరాలా, ఖండబలం, గుండెబలం, బస్కీలు తీసి నిలబడాలి. వాడు ఇట్లా భూమి మీద గట్టిగా, ఎక్కువ గట్టిగా గాలొస్తే పడిపోదు వాడు. భగవద్గీతను మనం ఎందుకు అర్థం చేసుకోలేదో ప్రతి సభలో చెప్తున్నా నేను. 22 సభలు అయిపోయినాయి ఇప్పటి వరకు, ఇది 23వది. భగవద్గీతను మనం అర్థం చేసుకోలేదు. ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే మనకు అర్థం కాదు. ఎందుకు అంటే చావ చచ్చిన వాళ్ళకు, కాటికి కాలు చాపిన వాళ్ళకు, బలహీనులకు, ఏదో ఒక బలహీనుల పడివాడు పోతుండు, వానికి అర్థం కాదు. మళ్ళీ ఎవరికి అర్థమవుతుంది? కండబలం, గుండెబలం, కలేజా దమ్ము ఉండి నేను బలవంతుని, శక్తివంతుని, చూడు నేను బలవంతుని అన్నప్పుడు
భగవద్గీత అర్థం చేసుకుంటావు. భగవద్గీత అర్థం చేసుకుంటే నీ స్వరూపంలోనే మార్పు వస్తుంది. మొత్తం ఇద్దరు హిందువులు ఉంటారు, నిష్ప్రయోజనమైన హిందువు, వీరత్వం నిండిన హిందువు. వీరత్వం నిండిన హిందువు పక్కకుండా నించొని చూస్తున్నాడు. ఈ బలహీనమైన హిందువుని మనం అడుగుతున్నాం. వాని చెల్లె పోతుంది, వాని వదిన పోతుంది, వాని బిడ్డ పోతుంది రోడ్డు మీద. ఆ తుర్కలు వచ్చి చేయబట్టినారు, చున్నీ గుంజుతున్నారు. అరే నీ బిడ్డని ఎవరో, మీ చెల్లెని ఎవరో ఇట్లా ఇబ్బంది పెడతారు అంటే, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు రా, దేవుడు అన్నీ చూస్తున్నాడు. వాని పాపంలో వాడే పోతాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఈ విధమైన భావజాలంతో సనాతన హిందూ ధర్మం ఎట్లా బతికి బట్ట కడుతుంది అని నేను అడుగుతున్నా. అరే నువ్వు సచ్చినా పర్వాలేదు, నువ్వు ప్రతిఘటించి నువ్వు గెలుస్తావా ఓడిపోతావా? వాడు 10 టన్నులు అంటే నువ్వు 2 టన్నులు తన్నలేవా? నువ్వు పిటికిలే బిగించకపోతేవి. ఇదా హిందువు యొక్క పరిచయం. బలవంతుడు శక్తివంతుడైన హిందుడు ఇట్లా అంటున్నాడు, భగవద్గీతను పఠించడం వలన శక్తి సామర్థ్యాలు వ్యాయామశాలల సముపార్జించడం వలన వాని కళ్ళల్లో ముఖంలో ఒక కళ వచ్చింది, జీవకళ. భగవద్గీతను అర్థం చేసినందుకు అప్రయత్నంగానే నా సాటి సోదరిని ఇబ్బంది పెడుతున్నా, నేను కళ్ళు ఎర్రెక్కుతాయి, గుండె మండుతుంది, అప్రయత్నంగానే చెయ్యి దాడి చేయనీకి వస్తుంది. అప్పుడు హిందువి, అప్పుడు మాత్రమే హిందువి, నువ్వు అంతవరకు హిందువు కాదు. కాబట్టి హిందువుకి 5 పరిచయాలు ఉన్నాయి. 5 పరిచయాలు, 5 విద్యుక్త ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్తున్నాం పంచ పరివర్తన. దానికంటే ముఖ్యమైనది 5 లక్షణాలు హిందువు ఖచ్చితంగా ఉండాలా, ఉంటేనే వాడు హిందూ. మొదట గో సంరక్షణ, హిందూ ధర్మ రక్షణ, మాతృభూమి రక్షణ, నీ కుటుంబ రక్షణ. అన్నిటికంటే ముఖ్యమైనది స్త్రీ రక్షణ. అమ్మకు రక్షణ చేయాలి, కొడుకు బాధ్యత. మనం ఏం చేస్తున్నాం? అమ్మను అర్థం చేసుకోలేకపోయినాం మనం. లలితా సహస్రనామంలో అమ్మ అంటది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు ఎన్ని వేడుకలు చేస్తున్నావు, యజ్ఞయాగాలు చేస్తున్నావు, ఎన్నో చేస్తున్నావు. ఈరోజు పవిత్రమైన దినంలో నా పేరు మీద ఇన్ని చేస్తున్నావు. ఒక్క నిమిషమైనా నన్ను ధ్యానించినవారా? ఒక్క నిమిషమైనా నన్ను గుర్తు చేసినావా? ఏం శ్లోకంలో క్లారిటీగా కనిపిస్తుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నీ దృష్టిని లోనకు మరలించు, అంతర్ముఖుడవుగా. దృష్టిని ఎప్పుడైతే లోనికి మరలుస్తావో అప్పుడే ఆధ్యాత్మికత. నువ్వు 10,000 పెట్టి డెకరేషన్ చేయించినా, పూజకు 1,00,000 రూపాయలు ఖర్చు చేసినా, తెల్లారితే పూలన్నీ వాడిపోతాయి, చెత్తకుండలో పడేస్తావు. ఒక 10 మందికి విద్యాబుద్ధులు నేర్పి పేద పిల్లలకు పెళ్లికి ఉపయోగపడు, వాళ్ళకి ఇంత భోజనం పెట్టు. సమాజానికి భగవంతుడు నీ ఎదుట వివేకానందులు ప్రశ్నిస్తుండే కదా, నీ సోదర మానవ రూపంలోనే నువ్వు భగవంతుని అర్చించజాలకపోతున్నావు. నువ్వు నీ తండ్రి నీ తాత ముత్తాత ఎన్నడూ చూడలేని భగవంతుని నువ్వు ఏ విధంగా ఆరాధిస్తావురా? అది ఏ విధమైన ఆరాధన? దైవం మానుష రూపేనా అని భగవంతుడు ఉన్నాడు, ఆకలిగా ఉన్న కడుపుతోనే ఉన్నాడు. దిగంబరుడు ఉన్నాడు, వస్త్రం లేక అవిద్యతో ఉన్నాడు. వానికి విద్యాబుద్ధులు నేర్పి వానికి దిగంబరునికి వస్త్రమి, అన్నార్థులకింత అన్నం పెట్టు. దాంట్లో భగవంతుడు ఉన్నాడు, దాంట్లో మాత్రమే భగవంతుడు ఉన్నాడు. ఈ యుగ ధర్మం మారింది. కలియుగ ప్రాణి అన్నగత జీవి. ఈ నెల 27 తారీఖు బక్రీద్ ఉన్నది. పౌరుషహీనులైన 80 కోట్ల మంది హిందువుల మధ్యలో గోమాత ఆక్రోషిస్తుంది. ఈ నీచులకు నేను పవిత్రమైన గోమాతను ఎందుకైనారా? అన్యమతస్తులకైనా ఉంటే నా ఒక్క బిడ్డ, నా గోసంతానము. స్పష్టంగా చెప్తున్నా, హిందువులకు కాకుండా గోమాత వేరే అన్యమతస్తులకు ఆరాధ్య దేవత అమ్మాయి ఉంటే ఒక్క ఆవు కూడా కబేలాలకు తరలకపోతుండే. చేవ చేసిన హిందువులకు ఆమె సురభిమాత తల్లి అయినందుకు ఇన్ని గోవులు కబేలాలకు తరలుతున్నాయి. ఎవరు తరలిస్తున్నారు? నీచుడైన రైతు. వాడేమంటాడు రైతు తెలుసా? నా కొడుకు బిడ్డను నేను సాదుతున్నా, దుక్కి దున్నుతున్నా, పొలం పండిస్తున్నా, కష్టపడి వాడిని నేను సాదుతున్నా, వాడు నన్ను పోషించాలా? ఈ వృద్ధాప్యంలా నిన్ను పోషించాడు వాడు. ఎందుకంటే నీకు గోమాత శాపం ఉంది, నందీశ్వరుని శాపం ఉంది, లేగదుడ శాపం ఉంది,
నువ్వు అప్పులు తెచ్చి 4 బోరింగ్లు వస్తాయి, 4 బోరింగ్లు ఫెయిల్ అవుతాయి, నువ్వు అప్పు తెచ్చిన ఇంట్రెస్ట్ కూడా కట్టలేవు, నువ్వు వరి కుప్పల పైన పడి చచ్చిపోతున్నావు. ఎందుకంటే పాపకృత్యాలు ఎన్నో చేసినవురా రైతువి నువ్వు. 15 ఏళ్ళు ఇంటి పెద్ద కొడుకులాగా నందీశ్వరుడు కాడి కట్టుకొని పొలం దున్నిండు, నీకు పంట పండించి నీకు ఇస్తే గోమాత యొక్క రక్త మాంసాలు పిండుకుంటున్నావు, పాలు అమ్ముకుంటున్నావు, పెరుగు అమ్ముకుంటున్నావు, నెయ్యి వేసుకుంటున్నావు, అన్నీ అమ్ముకుంటున్నావు. నా గోమాత ముసలాం అయిపోతే నా నందీశ్వరుడు ముసలాడైతే నువ్వు కషాయానికి అమ్ముతావురా? సనాతన ధర్మం ఇదేనని నేర్పించింది. నువ్వు ఏ విధంగా హిందూ అయినావు అని అడుగుతున్నాను నేను. కాబట్టి భూమి శాపిస్తుంది, కాబట్టి అకాల వర్షాలు పడితే ఎక్కువ వర్షాలు, లేదంటే దారిద్ర్యం. ఎందుకంటే కాలము కర్మ మనను వదలదు. గోమాత యొక్క రక్తంతో భరత భూమి మొత్తము తడుస్తుంది. నేను అడుగుతున్న హిందూ యువకులను ఫేస్ టు ఫేస్, గట్కేసర్ హైవే నుంచి వందలాది గోమాతలు వస్తున్నాయి, విజయవాడ హైవే నుంచి వందలాది గోమాతలు వస్తున్నాయి. మీకు కలేజా ఉంటే, మీకు దమ్ము ఉంటే ఆపండి, డైరెక్ట్ అటాక్ చేయండి. లేదు మాకు దమ్ము ధైర్యం లేదంత శక్తి, కనీసంలో కనీసము ఒక 100 మంది పోయి పోలీస్ స్టేషన్లో నించోండి. 1977 గోరక్షణ చట్టం సుప్రీంకోర్టులో స్పష్టంగా ఉంది, ఏ ఒక్క గోవు కూడా చంపడానికి వీల్లేదు. మరి ఎందుకు పాటించబడతలేదు? హిందువులు చేతగానోళ్ళు, హిందువులు దద్దమ్మలు కాబట్టి గవర్నమెంట్ చేయాల్సిన పని, జీతం తీసుకోవాల్సిన పోలీసుల పని ఎందుకు చేస్తలేరు వాళ్ళు? జీతం తీసుకొని నువ్వు గోరక్ష చేస్తలేవు, గవర్నమెంట్ కూడా చేస్తలేదు. నా హిందూ సోదరులు, కొద్దిపాటి హిందూ సోదరులు, 100-200 మంది హిందువులు, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద హిందువులు తమ సమస్త పనులను, కుటుంబాన్ని పక్కన పెట్టి నా ధర్మం బోధిస్తుంది, హిందూ ధర్మం, గోవు నిలవాలా అన్నందుకు వాళ్ళు గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. గుండె యాక్ట్ పెడతాడు, రౌడీ షీట్ పెడతాడు, పీటీ వారెంట్ ఇస్తారు. ఎట్లా వచ్చింది వాళ్ళకి అంత ధైర్యం, అంత కలేజ ఎట్లా వచ్చింది వాళ్ళకు? ఎన్నడన్నా మనం ఒక 200 మంది పోయి పోలీస్ స్టేషన్లో నించున్నామా? మనం సంఖ్యాబలం చూపించినామా వాళ్ళకు? ఇప్పటి వరకు నిన్నేం జరిగిందో లేదు. చచ్చినా సరే గౌరవప్రదమైన జీవితం గడుపుదాం. 100 ఏళ్ళు బానిస జీవితం గడిపే కంటే ఛత్రపతి శివాజీ మార్గంలా, శంభాజీ మార్గంలా, మహారాణా ప్రతాప్, మహారాణా సంగా, చౌదరి రంజిత్ సింగ్ ఏ విధమైన జీవితం గడిపారో అట్లా బతుకుదాం. అది మాత్రమే హిందుత్వం, అది మాత్రమే హిందుత్వం. హిందువు యొక్క పరిచయం చేయాలా మీరు? హిందువు ఎట్లుండాలో, ధర్మాగ్రహం అంటే ఎట్లుండాలో చూస్తే నరసింహస్వామి గుర్తు రావాలి ఒక్కొక్క హిందువుని. వివేకానందుడు అంటుండు, వాడవాడలా వ్యాయామశాలను నిర్మించండి. నేను సింహాన్ని ఆరాధిస్తా, సింహాన్ని ధ్యానిస్తా, నరసింహస్వామిని ఆరాధిస్తా. నాకు కేసరీలు కావాలా, వీరాది వీరుడు భాగవత యోధులు కావాలా. అట్లాంటి వాళ్ళతోని దేశం ధర్మం నిలుస్తుంది, ఈ సమాజం వాళ్ళతో నిలుస్తుంది, భరతమాత ధన్యమవుతుంది. ఇట్లాంటి పుత్రుల వలన ఏమన్నా ధర్మ కార్యం జరుగుతుంది. మనం ఎట్లున్నామో, ఒక ఆడపిల్ల చూపు నా పైన పడితే చాలు నా జీవితం ధన్యమైపోతుంది. ఆమె ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలా? పొద్దున ఆఫీస్కి పోవాలా, సాయంత్రం టిఫిన్ తెచ్చుకోవాలా, తినాలి, పండాలా. ప్రతి ఒక్కడు కోట్లాది మంది వాళ్ళు ధర్మం గురించి పనిచేస్తారు. వాళ్ళ ధర్మం గురించి చాలా జాగ్రత్త వీళ్ళండి. ఇంటి వరకు వచ్చేసింది ఎట్లనే చెప్తా. రానున్న 10 సంవత్సరాలల్లో జనాభాలో మొత్తం తేడాలు వచ్చేస్తాయి. మొత్తం భౌగోళిక స్వరూపమే మారిపోతుంది. 2036-40 కల్లా ఎట్లా? ఇప్పుడే చెప్పిన కదా, హమ్దో హమారేదో, మనం వాళ్ళు హంచారా మరా 40. మాకు 4 పిల్లలు, మళ్ళీ 4 పిల్లలు ఉండగా హిందువులను మళ్ళీ ఇంకో 4 ట్రాప్ చేసి పక్కన పెట్టుకుంటాం. 8 మంది పిల్లలు, మాకు 40 మంది సంతానం. ఇంతగానో వాళ్ళు పందులను కన్నట్టుగా అంటే ఇక జనాభా విస్ఫోటం అయ్యి జనాభాలో అప్పుడు మనం ఓటు వేయలేము. ఇక పాకిస్తాన్లో ఓటు లేదు, బంగ్లాదేశ్లో మన వాళ్ళు ఓటు వేయలేరు. మరి బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఎట్లా బతికి ఉన్నారు హిందువులు? ఎందుకు బతికున్నారు అంటే అక్కడ డ్రైనేజ్ పని చేసేవాడు ఎవరు తురుకోడు చేయడు, చెత్త ఎత్తేసేది కూడా వాళ్ళు చేయరు. వాళ్ళకు పైకాన్లు గడగనీకి, చెత్త వేసిపోయినకి, డ్రైనేజ్ శుభ్రం చేయనీకి కొంచెంమంది హిందువులు కావాలా, అందు గురించి బతకనిస్తారు. వాళ్ళ సంఖ్య ఎక్కువైతే మన పరిస్థితి ఏంటంటే మనము మన పిల్లలు మొత్తం మున్సిపాలిటీలో చెత్త ఎత్తేదంతా మనమే, డ్రైనేజ్ శుభ్రం చేసేది మనదే.
ఇట్లాంటి ఏమేమి ఉంటాయో షాపింగ్ మాల్స్లో, సినిమా థియేటర్లల్లో ఎక్కడెక్కడ బాకీ వాళ్ళు అవసరం ఉంటే అక్కడక్కడ హిందువులు ఉంటారు. అప్పుడు మన పరిచయం అట్లా ఉంటుంది. ఆ విధంగా బతుకుదామా? దిక్కుమాలిన జీవితం శౌర్యం చూపిస్తామా? వీరభోగ వసుంధర, వీరుడు మాత్రమే రాజ్య సుఖాన్ని అనుభవిస్తాడు, వీరుడు మాత్రమే స్వేచ్ఛావాయులో పీలుస్తాడు. గోరక్షణ తర్వాత రెండో ధర్మం చెప్తున్నా. మొన్న బోయినపల్లిలో ఏం జరిగిందో మీకు తెలుసో లేదో, దుప్పటి కప్పుకొని పడుకున్నారా మనకు తెలియదు. బోయినపల్లిలో ఒక దుకాణంలో హిందూ ఆడామె శనివారం రోజు దీపం పెట్టుకొని హనుమాన్ చాలీసా పెట్టింది. పక్కనున్న 50-100 మంది వచ్చి జిహాదీలు వచ్చి ఆమె ఇంట్లో, ఆమె దుకాణంలో చిన్నగా సెల్ ఫోన్లో పెట్టుకుంటే వచ్చి కొట్టారు 100 మందిని. తెలుసా? ఆమెకు తెలియదు ఈ విషయం. అట్లా ఉన్నది మన సమాజం పరిస్థితి. కాబట్టి ఇట్లనే ఇంకొన్ని రోజులైతే నువ్వు శ్రీరాముని యొక్క ర్యాలీ తీయలేవు, హనుమాన్ ర్యాలీ తీయలేవు, గుడిలో మైక్ పెట్టుకుంటే వాళ్ళు ఇస్తారు. మరి ఎట్లా ఈ బతికి బట్ట కట్టాలి అంటే, హిందువులందరూ జాగ్రత్తగా వినండి. నువ్వు పూజ చేయకున్నా పర్వాలే, నువ్వు రామాయణం భాగవతం చదవకున్నా పర్వాలే, నువ్వు హిందువుగా పరిచయం చేసుకో. మొట్టమొదట హిందూ కుటుంబం పైన దాడి జరిగింది, హిందూ దుకాణం పైన దాడి జరిగింది, హిందూ దేవాలయం పైన దాడి జరిగింది, హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. బజార్లో పోతున్న హిందూ ఆడబిడ్డను శూన్య పట్టుకొని గుంజీరు. మారు మాట్లాడకుండా ఒక 300 మంది 400 మంది కదలాట పోయి వాళ్ళ ఇంటికాడ నించోవాలా. అమ్మ మేము లేమా టైంలో వచ్చినాం, మేము మీ అన్నలం, తమ్ముళ్ళం, కొడుకులం, ఏ వరకు ఎట్లా ధైర్యం ఉందో చూస్తా, ఇలా నించుంటా అని నించుండే ధైర్యం ఇవ్వాలా. అప్పుడు ఆమంటది, రే చచ్చిపోవాలనుకున్నారా? నేను 200 మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని చూసి నేనెందుకు చచ్చిపోవాలిగా? మీతో పాటు కలబడతా, కొట్లాడతా, ప్రతిఘటిస్తా. ఇది హిందూ యొక్క పరిచయం. మనం ప్రతిఘటించం, కొట్లాడం, పెనుగులాడం, సవాలియము. ఎక్కడ హిందూ ధర్మం నిలుస్తుంది? పిడికిలి బిగంచాల. నువ్వు ఓడిపోతావా గెలుస్తావా పక్కన పెట్టేసేను. నువ్వు ప్రతిఘటించినవా, పోరాడినవా, నిల్చున్నవాడ సంఖ్యాబలం చూపించినవా, అది ముఖ్యం. హిందూ యొక్క పరిచయం ఇది. మనం మన ఆడబిడ్డలను చదివిస్తున్నాం, అప్పు చేస్తున్నాం, 1,00,000 రూపాయలు లోన్ తీస్తున్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు ఆడబిడ్డలు, మంచి మంచి జాబులు చేస్తారు, టెక్ మహీంద్రా, TCS అని. ఎట్లా ఉందట పరిస్థితి తెలుసా మీకు? టీమ్ లీడర్లు 15 మంది 20 మంది తుర్కోళ్ళు హిందూ ఆడబిడ్డలు అక్కడ పనిచేస్తుండ్రు. 4 సంవత్సరాల నుంచి TCS కంపెనీల అత్యాచారాలకు గురవుతుండ్రు, వేధింపులకు గురవుతున్నారు. ఉద్యోగం వదిలేని పరిస్థితి లేదు, 2 లక్షల జీతం, కుటుంబ పోషణ, తల్లిదండ్రుల వృద్ధులను చూసుకోవాలా, తమ్ముళ్ళని చదివించాలనే కారణం చేతోని పంట కింద బాధనంతా భరిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఆడపిల్లను వదిలేసినాం మనం. రోడ్డు మీద హిందూ ఆడబిడ్డకు రక్షణ లేదు, బస్సులో పోతుండే రక్షణ లేదు, పని ప్రదేశంలో లేదు, చదువు ప్రదేశంలో లేదు. భగవద్గీతలో మొత్తం ఒకటే చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, మొదట యుద్ధం చేయి, యుద్ధం చేయి. యుద్ధం చేయడమే యువకుని యొక్క కర్తవ్యం. మన సనాతన ధర్మం నిలవాలా వద్దా అనేది మీదే. అరే ఒక సర్వసంగ పరిత్యాగి, ఒక సన్యాసినైనా నేను బ్యాటిల్ ఫీల్డ్లో పనిచేస్తా. ఇక్కడ చాలామందికి తెలుసు, ఒక హిందూ అయిన కార్యకర్తనండి, ఒక రసూల్పురాల, ఒక బేగంపేట్ల, ఒక సికింద్రాబాద్లో స్వామి దుర్గానంద పరిచయం ఏంది, ధర్మానికి హాని జరిగినప్పుడు ఏం చేస్తాడని. 5 సార్లు దాడి జరిగింది హిందువుల కుటుంబాల పైన. 5 సార్లు వెళ్ళిన ప్రతి ఒక్క గడపకు ఇంటింటికి పోయి సాయం చేసిన, అది నా పరిచయం. సింగరేణి కాలనీలో 8 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేసారు. సింగరేణి కాలనీలో 8 ఏళ్ళ అమ్మాయిని. తుర్కోలు 100 మంది వచ్చింది, స్వామి ఎంబడి 4 ఉన్నారు. ఆడ కార్పొరేటర్లు ఉన్నారు, మనోళ్ళు అందరు ఉన్నారు. చివరి రోజు వరకు కూడా కేసు వెనుక తీసుకోలేదు. వాళ్ళు 20 లక్షలు ఇస్తా తుర్కోలు అన్నారు, కేసు వాపస్ తీసుకో, చంపేపిస్తా లేదంటే చివరి వరకు నిలబడ్డా. ఒకటి కాదు, 20 సంవత్సరాలు ఎక్కడెక్కడ హిందూ ధర్మానికి హాని జరిగినా అక్కడక్కడ స్వామి ఉన్నాడు, అక్కడక్కడ నిశ్చయంగా స్వామి ఉన్నాడు. ఒక సన్యాసి అంత పని చేయగలిగితే మనం ఎందుకు చేయలేము? ఈ సమాజం పట్ల నీకేం బాధ్యత లేదా? ఈ సమాజంలో నువ్వు కావా? నేను 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 అనుకుంటా ఎన్నేళ్ళు నువ్వు బతికి పట్టగలుగుతావు ఈ లోకంలో? మీరు రామాయణాన్ని చదివినారు ఎవరన్నా? కనీసం పరిచయం ఉందా? చేయటానికి ఒక 2, 3, 3, 4 రామాయణం. సరే, రామాయణంలో దశరథ మహారాజు పిలుస్తాడు రాముణ్ణి.
రామచంద్ర రా ఇక్కడ గుండెలు వలిగి ఏడ్చుకుంటే చెప్తాడు, కైకేయి మాత ఆజ్ఞ ఇచ్చింది, నేను వనవాసం బొమ్మంటుంది, నీకు రేపు కళ్యాణం చేద్దాం అనుకున్నా కానీ నేను వనవాసం బొమ్మంటుంది రామచంద్ర అని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఏం పర్లేదు నాన్న, నేను పోతా, బయలుదేరుతున్నా. నేను లక్ష్మణ సమేతుడై సీతా సమేతుడై బయలుదేరిండు వనవాసానికి. పట్టు పీతాంబరాలు, నగలు అన్నీ వదిలేసిండు, ఒక్కటి వదలలే, ధనుర్బాణాలు వదలలే. సర్వసంగ పరిత్యాగి, శరీరం అంతా బూడిది పోసుకొని శ్మశానంలో పోసుకోండు, మొత్తం అన్ని వదిలేసిన త్రిశూలం వదలలే. త్రిశూలము గణపతి చేతిల పాశం అంకుశము, దుర్గా, కాళీ, చండి అందరి చేతిలో కట్టులు త్రిశూలాలు ఉన్నాయి, హనుమాన్ చేతిలో గద ఉంది. మనం ఎందుకు అన్ని వదిలేసినాము? ఇంట్లో ఉన్న పలుగు పార, గడ్డపార, ఏది రోకలి బండ, రాత్రిపూట ఉన్న దొంగ వస్తే దాడి చేయడానికి ఒకటి ఏం లేదు, ఫోన్ తప్ప. అర్థమైందా? శస్త్రంని మనం వదలవద్దు. మన యొక్క రాజసిక శక్తికి నిదర్శనం శస్త్రం. అస్త్రం శస్త్రం మనం వదలొద్దు. వాళ్ళు వదులుతలేరు, మనమే వదులుతున్నాం. కాబట్టి మన బిడ్డలకు ఘనమైన వారసత్వాన్ని ఇద్దాం, భగవద్గీతను పరిచయం చేద్దాం, ఉపనిషత్తులను పరిచయం చేద్దాం. అరే మనకు ఓటు ఎట్లా వేయాలో తెలియదు కదరా, గంప గుత్తగా ఓటు ఎట్లా వేయాలో తెలియదు మనకు. వాళ్ళు వేస్తారు, చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా వేస్తారు, కాలమ్మ, బువ్వ, అమ్మ, గిమ్మ అని ఎవరెవరో చచ్చిపోయిన వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళు వేస్తున్నారు. నువ్వేం చేస్తావు తెలుసా? సోమవారం ఓటింగ్ ఉన్నది, సెకండ్ సాటర్డే వచ్చింది, 3 రోజులు హాలిడే ఉందని పిల్లల్ని తీసుకొని నువ్వు పిక్నిక్ పోతావు. నీ తీర్పు రోజు, నీ భవిష్యత్తు నిర్ణయించే రోజు నీకు ఓటు ఎట్లా వేయాలో తెలియదు. 3 రోజులు హాలిడే వస్తుంది, వెళ్ళిపోతాను. నీ దేశం పట్ల, నీ ధర్మం పట్ల బాధ్యత లేదా? గడిచిన 15 సంవత్సరాల ఇన్నేళ్ల భారతదేశ ఇతిహాస చరిత్రల గడిచిన 15 సంవత్సరాల నుంచి దేశం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరప్రదేశ్లో ఒక యోగీశ్వరుడు ఉన్నాడు, ఢిల్లీలో ఒక బ్రహ్మచారి ఉన్నాడు. వాళ్ళిద్దరు దేశాన్ని సర్వతోముఖ కృషి చేస్తున్నారు. వీడేమంటాడు, నాకు ఉల్లిగడ్డ పెరిగింది, నాకు గ్యాస్ పెరిగింది, నాకు అది పెరిగిందని. ఎప్పుడు పెరగలేదా ఇంతకుముందు? ఇంత అభివృద్ధి జరుగుతున్నా దక్షిణ భారతదేశం మొత్తం నుంచి ఒక 50 మంది ఎంపీలను మనం ఇవ్వలేకపోయినాం, ఒక 100 మంది కార్పొరేటర్లను మనం గెలిపించలేకపోయినాం. ఈ పాత బస్తీలా తుర్కోల దగ్గర డబ్బు తీసుకొని మన హిందూ కార్పొరేటర్లను ఓడగొడుతున్నాం మనం. అరే మీకు ధర్మము దేశం వద్దు, ఎవడు బాటిల్ ఇస్తే, ఎవరు బిర్యానీ తిడితే వానికి ఓటేస్తామా మనం? హిందువు యొక్క సహజమైన గుణాన్ని చెప్తున్నా నేను, ఒకళ్ళని ఉద్దేశించి చెప్తలేను. కాబట్టి మీ అందరితో ఒక సంకల్పం నేను చెప్పిస్తాను. అందరు ఇట్లా పిడికిలి బిగించండి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు. నా దేశం ముందు, గట్టిగా చెప్పండి, నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తరువాత. ఎప్పుడైతే మన హిందువులందరం నా దేశం ముందు, నా ధర్మం ముందు అనే సంకల్పంతో ప్రతి ఒక్కడు హిందుత్వం గురించి పనిచేసిండనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది? భరతమాత వైభవం ఆకాశాన్ని అంటుతుంది, సనాతన ధర్మం యొక్క వైభవం ఆకాశాన్ని అంటుతుంది. ఆ విధమైన జీవన విధానమే హిందుత్వం. హిందువులందరూ కలిస్తే ఇప్పుడు ఏమైంది బెంగాల్లో? అది అఖండ భారతంలో కావాలా? ఆ విధమైన రాజసిక శక్తి మనకు కావాలా? మనం ఏమనుకుంటున్నామంటే, మేము బొట్టు పెట్టుకుంటున్నాం, గుడికి పోతున్నాం, మేము శుద్ధ సాత్విక స్థితిలో ఉన్నాము. లేదు, అగాధమైన తామసిక స్థితిలో పడి కొట్టుమిట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ఏంది? ఈ దేశం పునరుజ్జీవపడాలా, మళ్ళొకసారి సనాతన వైభవం పైకి రావాలా. ఈరోజు సంఘాన్ని నడిపే ఏ ఒక్కరు కూడా ధూర్తులు, రాజకీయ దోపిడీదారులే ఉన్నారు తప్ప, మన యొక్క ఉపనిషత్తులను అధ్యయనం చేసి, ఎవరైతే ఉపనిషత్తులను అధ్యయనం చేస్తారో సంఘాన్ని ఏ విధంగా నడపాలో దాంట్లో ప్రతి ఒక్క విషయం రాసి ఉంది. ప్రతి ఒక్క విషయం దాంట్లో రాసి ఉంది. దాన్ని అధ్యయనం చేసేవాడు లేడు. కాబట్టి మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి.
ఎంతో బాధ ఉన్నది నా హిందూ సమాజం పట్ల. నా గుండె ద్రవిస్తుంది. ఎందుకురా నా హిందూ సమాజం ఇట్లా 1000 ఏళ్ల నుంచి ఎందుకు ఇట్లా పరాభవ జీవితం గడుపుతుంది? ఎందుకు ఇట్లా ఓటమి చెందుతుంది? ప్రతి ఒక్క ఆదర్శం ఇక్కడే బోధించబడింది. శంకరాచార్యులు నడియాడిన నేల, రామానుజాచార్యుడు నడియాడిన నేల, రామకృష్ణ, వివేకానంద, అరవింద, దయానంద, ఎంతమంది చెప్పాల? వివేకానందుడు అంటుంది ఇక్కడ, నా భారతదేశంలో ఇట్లాంటి సమయం ఉన్నదా? ఒక సర్వసంగ పరిత్యాగి అవతార పురుషుడు లేని కాలమే లేదు. మొన్న నిన్నగాక మొన్న రమణుల వైభవం చూసినాం. లక్షలాది మంది వచ్చి తిరువన్నామలై చుట్టూ, అరుణాచలం చుట్టూ తిరుగుతారు. అది ఆయన వైభవం. 1000 ఏళ్ల నుంచి మరి ఎందుకు మనం ఇట్లా బానిస జీవితం గడుపుతున్నాము? అక్బర్ వచ్చిండు, బాబర్ వచ్చిండు, హుమాయూన్ వచ్చిండు, డచ్ వాళ్ళు, పోర్చుగీసు, ఆంగ్లేయులు అందరు వచ్చిండ్రు. ఎవరు కూడా విశాలమైన సైన్యాన్ని తీసుకురాలేదు. ఎవరు కూడా ఎందుకు తీసుకురాలే? కొద్దిపాటి ధనం గురించి, కొద్దిపాటి డబ్బుల గురించి తన సోదరి యొక్క కుతుకలు వచ్చినోడు హిందూ భారతదేశంలో దొరుకుతాడు రా. మనం ఇంత దూరం నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది. గేట్లు వేసి హిందువులను వేలాది మందిని చంపిండ్రు. జనరల్ డయర్ ఆదేశం మాత్రమే ఇచ్చిండు. సాటి హిందూని తెగ నరికింది, గోలీ కొట్టింది హిందువే. ప్రపంచంలో ఏ మతం లేదు సాటి మతస్థుని చంపేది. కొద్దిపాటి ధనం గురించి తన సనాతన ధర్ములను, తన సాటి హిందువులను కుత్తుకలు కోసిండు. ఛత్రపతి శివాజీకి నిలబడ్డాడు, అడ్డం హిందువే. చౌదరి రంజిత్ సింగ్కి వాడు మాన్ సింగ్ ఉన్నాడు. సువిశాల రాజ్యాన్ని తీసుకుపోయి అక్బర్ కళ్ళ దగ్గర పెట్టి వాడి బిడ్డనిచ్చి పెళ్లి చేసిండు. జయచందు ఇట్లాంటి వాళ్ళు హిందూ మతంలో కొదవలేదు. సమయాభావం వలన ఒక్కటి విషయం మాత్రం చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఇప్పుడు మనము 1000 ఏళ్ళ పరిచయం చేసిన మీకు మన హిందువుల, మన 1000 ఏళ్ళ నుంచి ఎందుకు బానిసత్వం ఉంది మీకు అర్థమైంది. ఎందుకంటే మనకు ధర్మము ప్రధానం కాకుండా డబ్బు ప్రలోభాలే ఆనాటి నుంచి ఈనాటి వరకే. ఓ తాగుబోతుని గెలిపిస్తాం, వాడు పొద్దున్న లేవంగా తాగుతాడు, వాడు షోయి లేనోడు, వాడిని గెలిపిస్తాం. ఎందుకురా ఈ దక్షిణ భారతదేశంలో హిందూ కాషాయ పార్టీ ఎందుకు రెపరెపలాడదు? ఎందుకు నువ్వు సంకల్పం చేసుకోవు? ఈ రోజున సంకల్పం చేసుకోండి. సనాతన ధర్మము యొక్క ధ్వజం ఎగరాలంటే హిందువు శక్తివంతుడు, వీర్యవంతుడు, బలవంతుడు అయినప్పుడే నీ హిందూ ఆడబిడ్డలందరూ కూడా సురక్షితంగా ఉంటాడనే భావనని ఈరోజు మీ గుండెలో పదిలపరుచుకొని నా దేశం ముందు, నా ధర్మం ముందు అని మీరందరూ కూడా ముందుకెళ్తారని ఆశిస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. మరొక్కసారి జయ జయధ్వనాలు చేద్దాం. సియావర రామచంద్రకి, పవన సుత హనుమాన్కి, గోమాతాకి, తులసి మాతాకి, అఖండ భారత్ के